ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లోనూ వెన్నుపోటు దినం చాలా ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు కలిసి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజుకి సంవత్సరం అవుతున్న సందర్భంలో వారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చనందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారు అనే ఉద్దేశంతో ఈరోజు నిరసన ప్రదర్శనకు పిలుపునివ్వటం, అది అద్భుతంగా జరగటం. చంద్రబాబు నాయుడు గారు మొన్న తలపెట్టి నిర్వహించినటువంటి మహానాడు ఈ వెన్నుపోటు దినం జరిగిన తీరుకి వెలవెలపోయే విధంగా ఉంది అని సర్వత్రా వినిపిస్తున్నటువంటి అంశం. సరే, ఆ విషయం గురించి నేను తర్వాత మాట్లాడతాను. కానీ ప్రధానంగా ఒక విషయం గురించి మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే, ఈ రోజున గుంటూరులో జరిగినటువంటి వెన్నుపోటు దినాన్ని పురస్కరించుకొని ఒకానొక సందర్భంలో పోలీసు అధికారికి నాకు మధ్యన జరిగినటువంటి ఘర్షణ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది. యూట్యూబ్లో ఎక్కడ చూసినా అదే వస్తుంది, ఇన్స్టాగ్రామ్లోను అదేవిధంగా ఫేస్బుక్లో కూడా దాన్ని పోస్ట్ చేస్తున్నారు. నాకు అనుకూలస్తులేమో రాంబాబు గారు రెచ్చిపోయారు, పోలీసుల్ని నివారించే విధంగా మాట్లాడారు అని పెడుతున్నారు. మనకు వ్యతిరేకులేమో ఆ పోలీసు అధికారి నన్ను కంట్రోల్ చేయడానికి నన్ను అనేక విధాలుగా మాట్లాడనేటువంటి ప్రచారం కూడా చేస్తున్నారు. ఏది ఏమైనా ఆ జరిగినటువంటి ఘర్షణ అనండి, వాదన అనండి, నేను మీకు చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆయన పట్టాపురం సిఐ గంగా వెంకటేశ్వర్లు గారు ఈ మధ్యనే వచ్చాడు. ప్రత్యేకంగా వచ్చాడని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. పట్టాపురం పోలీస్ స్టేషను నా ఇంటి పరిధిలోనిది. నేను ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలి అంటే పట్టాపురం పోలీస్ స్టేషన్లోనే ఇవ్వాలి. నేను ఇంతకుముందు 5 కంప్లైంట్స్ని, సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కంప్లైంట్స్ని ఈ పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఇవ్వటం జరిగింది. అవి రిజిస్టర్ చేయలేదు. ఆ తర్వాత నేను న్యాయస్థానానికి వెళ్ళి రిట్ ఆఫ్ మ్యాండమస్ ఫైల్ చేశాను. రిట్ ఆఫ్ మ్యాండమస్ ఫైల్ చేసిన తర్వాత 4 కేసులు రిజిస్టర్ చేశారు. ఒక కేసు మాత్రం రిజిస్టర్ చేయలేదు. అది ఏమిటంటే, అది నేను లోకేష్ గారి మీద ఇచ్చినటువంటి కంప్లైంట్. అది ఇంకా హైకోర్టులో ఇంకా విచారణలో ఉంది. దాని మీద ఇంకా తేలవలసినటువంటి అవసరం ఉంది. ఇది ఒక అంశం. రెండవది ఏంటంటే, ఈ మధ్యనే 2 కంప్లైంట్స్ నేను ఇచ్చాను. ఒకటి కిరాక్ ఆర్పి మీద, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని మాట్లాడుతూ ఉంటారు చూసారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే నాది అన్నట్టుగా ఆయన మీద. ఈ 2 కంప్లైంట్స్ కూడా అక్కడ పెండింగ్లో ఉన్నాయి. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ పోలీస్ స్టేషన్కి నాకు ఆ రకమైన సంబంధం ఉన్నదనే విషయం ఇక్కడ నేను మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నాను. రీసెంట్గానే వచ్చాడు ఈ గంగా వెంకటేశ్వర్లు అనే ఆయన. ఈ పట్టాపురం పోలీస్ స్టేషన్లో నేను ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు, కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు, వీరేంద్ర అని ఒక షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఒక సిఐ ఉండేవారు. కాస్త మర్యాదగానే ప్రవర్తించేవారు. ఆయన్ని పంపించేసి, ఎందుకంటే ఈ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి పంపించేశారు. పంపించేసి మధుసూదన్ రావు అనే అతను ఇంకొక ఎస్సీని ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన ఆయన వేశారు. ఆయన ఒకే ఒక్క రోజు ఉన్నాడు, ఆయన తీసేశారు. ఆయన తీసి ఈ గంగా వెంకటేశ్వర్లు అనే ఆయన్ని వేశారు. ఈ గంగా వెంకటేశ్వర్లు అనే ఆయన నెల్లూరు వాసి, అక్కడ ఎక్కువ కాలం పనిచేశాడు. డీటెయిల్స్ నాకు తెలియదు అనుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రైల్వేలో పనిచేసినటువంటి విషయం చాలామంది చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తుళ్ళూరుకు వచ్చారు. తుళ్ళూరు నుంచి ప్రత్యేకంగా, ఎందుకంటే నేను పదే పదే కంప్లైంట్స్ ఇచ్చి హైకోర్టులో రిట్ ఆఫ్ మ్యాండమస్ ఇస్తున్నాను కాబట్టి ఈయన ఇక్కడ పెడితే బాగుంటుంది అని పెట్టారంటే అతని మీద ఎంత విశ్వాసం ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే, ఇతను లోకేష్తో రోజు టచ్లో ఉంటాడు. లోకేష్ గారి ఆర్డర్స్ మీదే ఇతను పనిచేస్తుంటాడు. ఒక విధంగా చెప్పాలంటే లోకేష్ గారికి బంధువు కూడా. అంత విశ్వాసంగా
ప్రభుత్వానికి తెలుగుదేశానికి పనిచేసే స్వభావం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టే ఈ పట్టాపురం పోలీస్ స్టేషన్కి ఈయన్ని సిఐగా రీసెంట్గా నియమించారు. ఇది ఒక అంశం. ఇవాళ వెన్నుపోటు దినాన్ని నిర్వహించేటటువంటి కార్యక్రమంలో మేము అందరం నిమగ్నమై ఉన్నాం. ఉదయం నుంచి జరిగినటువంటి సంఘటనని మీకు నేను దృష్టిలోకి తీసుకురావాలి. నా ఇంటి సమీపంలో ఒక ఎస్ఐని, ఇద్దరు కానిస్టేబుల్స్ని పెట్టారు. మార్నింగ్ నేను 8 గంటలు వేసే సమయానికే సహజంగా ఇవాళ పిలుపునిచ్చాం కాబట్టి యువకులు కాస్త తెలిసిన వాళ్ళు మోటార్ సైకిల్స్ తీసుకుని ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరినీ బెదిరించే కార్యక్రమం చేశారు. మోటార్ సైకిల్ తీసుకువెళ్ళిపోండి, ర్యాలీకి సంబంధం లేదు, ర్యాలీకి పర్మిషన్ లేదు అని కొందరి ఈ తాళాలు కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ లోపల నేను బయటకు వచ్చి, ఏంటిది మా ఇంటి దగ్గర మీరు ఏంటా, మా ఇంటి దగ్గర మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని ఆ పోలీసు వారి మీద నేను గట్టిగా మాట్లాడటం జరిగింది. ఆ పోలీసు వారు అక్కడే ఉండి మెత్తబడ్డారు. మా ఇంటి ముందు బళ్ళు పెట్టుకుని మీరు అనవసరంగా ప్రిస్క్రైబ్ చేసి ఈ లోపల 200-300 మంది నా దగ్గరికి వచ్చారు. మేమందరం బయలుదేరుతుంటే వాళ్ళందరినీ చిందరవందర చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. నేను అక్కడ ఉండి, ఎందుకయ్యా మీరు అలా చేస్తున్నారు, అనవసరంగా మ్యాటర్ని ప్రెసిపిటేట్ చేస్తున్నారు, మా దోన మమ్మల్ని వెళ్ళనివ్వండి, ఇది మంచి పద్ధతి కాదు అని గట్టిగా నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను బయలుదేరి వెళ్తున్నాను. నేను బయలుదేరి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఎస్ఐ గారు చెప్పాడు, రాంబాబు గారు బయలుదేరి వస్తున్నారు, ఆయన వెనకాల జనం ఉన్నారు అని. వెంటనే మధ్యలో ఆపేశాడు నన్ను. ఆపేసి నన్ను వెళ్ళటానికి వీల్లేదన్నాడు. ఎవరో నువ్వు ఆపడానికని. అది ప్రారంభమైన విషయం. అక్కడి నుంచి అతను ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయాడు. ఆ విషయంలో నేను కూడా రెచ్చిపోవాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. Ready to activate AI across. ఎక్కడైనా జరిగిందా ఈ రాష్ట్రంలో? ఎక్కడైనా ర్యాలీగా వెళ్తుంటేనో లేకపోతే ఈ వెన్నుపోటు దినానికి సంబంధించి మెమోరాన్ని ఇవ్వడానికి మేమందరూ వెళ్తుంటే గట్టిగా ఆపాలనే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటే చెప్పాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం కార్యకర్తలాగా లోకేష్ గారికి బంధువు కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేసినట్టుగా నాకు అనిపించింది. ఇదే గుంటూరు వన్ నుంచి నూరి ఫాతిమా వచ్చారు, అక్కడ ఎవరు డిస్టర్బ్ చేయలేదు. కానీ ప్రత్యేకంగా నా ఇంటి పరిధిలోనూ నన్ను డిస్టర్బ్ చేయటం కోసమే ఈ గంగా వెంకటేశ్వర్లు గారిని ఇక్కడ నియమించారు అనేది చాలా స్పష్టమైనటువంటి అంశం. కాబట్టి ఇది చాలామంది వైరల్ అయిన తర్వాత రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి ఉన్న వాస్తవాలను మీకు తెలియపరచాలనే ఉద్దేశంతో నేను వీడియో రూపంలో విషయాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఒకటే ఒక విషయాన్ని చెప్తున్నాను. మేము అపోజిషన్లో ఉన్నాం. ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతేను, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం అనేక నిరసనలు, అనేక దీక్షలు రకరకాల రూపంలో మేము చేస్తాం. అది మా డ్యూటీ, అపోజిషన్లో మా డ్యూటీ. దాన్ని మీరు నివారించడం కోసం అడ్డదారుల్లో నివారించకూడదు. అడ్డదారుల్లో కాకుండా స్ట్రైట్ ధోరణిలో స్ట్రైట్గా మీరు నివారిస్తే దాన్ని అప్రిషియేట్ చేస్తారు. ఈ విధంగా నడి రోడ్డు మీద నన్ను ఆపి నాతో ఘర్షణకు దిగి అంటే ఎక్కువ మార్కులు లోకేష్ దగ్గర సంపాదించాలనే తాపత్రయంతో చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, చాలామందిని చూసాం, సిఐస్ని, ఎస్ఐల్ని, డిఎస్పీల్ని, ఎస్పీల్ని, అందరితో గౌరవంగా ఉండాలనేది మా ఉద్దేశం. కానీ పోలీసు జులుమును ప్రదర్శించి ఎక్కడో లోకేష్ దగ్గర మార్కులు కొట్టేయాలని అనుకుంటే లోకేష్ శాశ్వతంగా అధికారంలో ఉండడు, మేము శాశ్వతంగా అపోజిషన్లోనే ఉన్నాము. కాస్త మర్యాదగా మాట్లాడడం, మర్యాదగా కార్యక్రమాలు చేయటం నేర్చుకుంటే మంచిదని ప్రత్యేకంగా ఆ పోలీసు అధికారికి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇలాంటి బెదిరింపులకి లేదా కేసులకి భయపడే తత్వం కాదు మాది. అలా భయపడే పరిస్థితి ఉంటే మేము ఇంకా రాజకీయాల్లో ఉండటం అనవసరం. రాజకీయాల్లో ఉన్నాము అంటే ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే అరెస్టుకు సిద్ధమై జైల్లో ఉండటానికి కూడా సిద్ధమైతేనే ఇవాళ రాజకీయాల్లో ఉండాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి
కూటమి ప్రభుత్వం కల్పించిందని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి జరిగినటువంటి సంఘటన గురించి ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో నేను ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాను. ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలని కూడా కోరుతున్నాను. ఇక మన వెన్నుపోటు దినం గురించి నేను ప్రత్యేకంగా మరొక వీడియోలో మాట్లాడతాను.